నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పార్లమెంటు ఉభయ సభల్లో కొనసాగుతున్న వాయిదాల పర్వం. రాహుల్ అదానీ విషయాలపై చర్చకు విపక్షాల డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పోస్ట్ కార్డు ఉద్యమం. రాహుల్పై వేటును ఖండిస్తూ పార్టీ శ్రేణుల నిరసన. $67 కోట్ల మంది డేటా చౌర్యంపై దర్యాప్తు ముమ్మరం. 11 ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులకు పోలీసుల నోటీసులు. కేరళ రైలులో ప్రయాణికుడికి నిప్పంటించిన దుండగుడు. 8 మందికి గాయాలు, కింద పడి మరో 3 దుర్మరణం. రాష్ట్రంలో తెలంగాణ కూల్ రూఫ్ విధానం 2023-28ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో ఆవిష్కరించారు. భవనాల్లో ఉష్ణోగ్రతలు తగ్గేందుకు దోహదం చేయనున్న కూల్ రూఫ్ పాలసీ 5 ఏళ్ల పాటు అమల్లో ఉండనుంది. ఈ విధానాన్ని హైదరాబాద్ నగరంలో 100 చదరపు కిలోమీటర్ల మేర, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో 300 చదరపు కిలోమీటర్ల అమలుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మనం ఈ కూల్ రూఫింగ్ కిందకి తీసుకొని రావాలి అని. కూల్ రూఫింగ్ అంటే కేవలం మీరు మాత్రమే చేయాలి, మేము చేయమని కాదు. గవర్నమెంట్లో ఉన్న మేము కూడా, మాకు కూడా బాధ్యత ఉంటుంది, బిల్డర్గా మీకు కూడా బాధ్యత ఉంటుంది. ప్రైవేట్ ఇల్లు కట్టుకునే ఇండివిజువల్స్ కూడా బాధ్యత ఉంటుంది. కేవలం బిల్డర్స్, గవర్నమెంటే కాదు. గవర్నమెంట్ ఏం చేయొచ్చు? ఇప్పుడు గవర్నమెంట్ మా హౌసింగ్ స్కీమ్ ఉంది, ఇది మేము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ స్కీమ్ కడుతున్నాం. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కిందనే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 10 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం చేస్తా ఉంది. 10 crore స్క్వేర్ ఫీట్ కడతా ఉన్నాం. మరి దాన్ని అంతటినీ కూడా మేము కనీసం చక్కగా పెయింట్ వేసి దాన్ని కూడా కూల్ రూఫింగ్ కిందకి తీసుకొని రావాలనేది మా అంబిషన్. రెండవది, మేము రోడ్స్ వేస్తుంటాం, పేవ్మెంట్స్ వేస్తుంటాం, ఫుట్పాత్స్ వేస్తుంటాం, సైక్లింగ్ ట్రాక్స్ వేస్తున్నాం. ఇవన్నిట్లో కూడా ఈ కూలింగ్ కంపోనెంట్ కూడా తీసుకొని రావాల్సిన బాధ్యత మా మీద ఉంది. దాంతోపాటు ఆఫ్ కోర్స్ ఇన్సులేషన్, కన్వర్టింగ్ ఇంటూ సోలార్. ఇప్పుడు మేము వేసే సైకిల్ ట్రాక్ కూడా సోలార్ రూఫ్తో వేస్తున్నాం. తద్వారా ఇట్ ఈస్ 24/7 యూసేజ్ ఉంటుంది, దాని నుంచి ఎనర్జీ జనరేట్ అవుతుంది, దాన్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు, ప్లస్ కూలింగ్ అనేది కూడా ఇస్తుంది. ఇన్ని ఆబ్జెక్టివ్స్తో. సో ఇన్సులేషన్ ఒకవైపు, ఇండియా ఈజ్ అ సోలార్ కంట్రీ, లైక్ నీతుజీ సెడ్, ఇండియా ఈజ్ అ సన్షైన్ కంట్రీ. చాలా విలువైన సోలార్ ఎనర్జీని మనం వాడుకునే అవకాశం ఉంది. రానున్న భవిష్యత్ అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో ఛార్జింగ్ స్టేషన్స్ పెడతా ఉన్నారు పెద్ద ఎత్తున. భవిష్యత్ అంతా కూడా ఈ కార్బన్ ఎమిషన్స్ తగ్గాలి అంటే ఎలక్ట్రిఫికేషన్ కూడా జరగాలి, వెహికల్స్ కూడా మారాలి. మనం హైదరాబాద్లో ఇప్పుడు 500 ఆర్టీసీ బస్సులు కూడా తీసుకొస్తా ఉన్నాం, ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసుకొస్తా ఉన్నాం. కానీ మా ముఖ్యమంత్రి గారి ఆలోచన పెద్దది. ఆయన ఏమంటున్నారు? అల్టిమేట్గా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి ఎలక్ట్రిఫికేషన్ని, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంకా పెద్ద ఎత్తున వినియోగించే విధంగా ప్రజల్ని ఎంకరేజ్ చేయాలి, డీకార్బనైజేషన్ జరగాలి. జరిగితేనే భవిష్యత్తులో భూగోళం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, అందరూ బాగుంటారు అనేది ఆయన ఆలోచన, ఆయన ఆశయం కూడా. కాబట్టి దానికి తగ్గ విధంగా ఈరోజు మంచి పాలసీని తీసుకొచ్చినందుకు ముఖ్యంగా అరవింద్ కుమార్ గారిని, వారి టీం మొత్తాన్ని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. మరి ఇప్పుడు ఈ ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ, ఎందుకంటే మంచి చట్టం తేవడం ఈజీ, చట్టం తయారు చేయడం కానీ, ఒక పాలసీ తయారు చేయడం, విధానం తయారు చేయడం కానీ చాలా చాలా సులువైన పని. ఎందుకంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ని పిలిచి వారికి అవకాశం ఇచ్చి వారి నుంచి కొంత నేర్చుకొని మనం ఒక పాలసీని తీసుకొని రావడం ఇస్ ద ఈజియర్ పార్ట్. బట్ ద మోర్ డిఫికల్ట్ పార్ట్ ఇస్ టు ఇంప్లిమెంట్ ఇట్, టు కంటిన్యూ టు ఇంప్లిమెంట్ ఇట్ అండ్ టు మేక్ ఇట్ సస్టైనబుల్. అంటే ఒక వన్ టైం థింగ్ కాదు ఇది. ఒక్కసారి చేసి ఒక రూఫ్ని ఇప్పుడు మీకు చెప్పే ముందు నేను ఇంకొక మాట కూడా చెప్పాలి. నేను మీకు చెప్పే ముందు నేను ప్రయత్నం చేయాలని చెప్పి నా ఇంటిని ముందు చేయించాను నేను. ఐ ఆల్రెడీ హ్యావ్ పెయింటెడ్ ఇట్ బికాస్ ఐ వాజ్ సెల్లింగ్ దిస్ టు మై వైఫ్. నేను చెప్పాను, ఇట్లా ఇదొక సొల్యూషన్ ఉంది, బాగుంటుందంట, దీనివల్ల ఇల్లు కూల్ అవుతుందంట అని చెప్తే షీ ఆల్సో సెడ్ లెట్స్ ట్రై ఇట్. సో ట్రై చేశాము, ఇట్ హస్ వర్క్ అండ్ ఐ కెన్ టెల్ యూ. బట్ పెయింట్ వేసాము. షీ వాజ్ ఆల్సో టెలింగ్ మీ పెయింట్ మే నాట్ బి ద వే ఫార్వర్డ్. ప్రాపర్ టైల్స్ వచ్చినాయి, ఆ టైల్స్లో కూడా రకరకాల మెటీరియల్ వచ్చినాయి. కాబట్టి ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ, ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ద బిల్డర్స్, primarily, this is in the interest of the city, this is in the interest of your children, my children, our children, the children of this city, this state. So my humble request is,
కాస్ట్ డెఫినెట్గా we have కాస్ట్ కాన్షియస్ కస్టమర్స్, ఐ అండర్స్టాండ్ దట్. కానీ మీరు పెద్ద పెద్ద బిల్డింగ్ సర్ఫేస్ ఏరియా చూసినట్టయితే ఐ వాజ్ జస్ట్ ఎంక్వైరింగ్ విత్ విశాల్ గార్గ్ ఆన్ ద కాస్ట్ ఇట్ వుడ్ టేక్. అప్రాక్సిమేట్ కాస్ట్ ఇస్ అబౌట్ 300 rupees per square meter. 300 rupees per square meter. సో లెక్కలు మీరు వేయచ్చు, అల్టిమేట్గా ఎన్ని స్క్వేర్ మీటర్లు రూఫ్ ఉంటుంది, ఎంత చేయొచ్చు అని చూడొచ్చు. I humbly request Vishal Garg and Neetu Jain and other experts and eminent people in the audience here also, please also try and adopt technologies which will also make the walls cooler. It's not just about the roof. ఇప్పుడు ఇందాక వారు చెప్తున్నప్పుడు మీరు విన్నారు, రూఫ్ కూల్ అవ్వాలి, తర్వాత వాల్స్లో కూడా ఈ మధ్యన మెటీరియల్ ఎట్లాంటిది వచ్చిందంటే, మీరేమో ఈ మధ్యన క్విక్ కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోతున్నారు. చాలామంది క్విక్ కన్స్ట్రక్షన్ చేయాలి, ఫాస్ట్గా చేయాలి, టర్న్ అరౌండ్ ఫాస్ట్గా జరగాలని చెప్పి కొత్త టెక్నాలజీలు వాడుతున్నారు. సంతోషం, బిల్డింగ్లు ఫాస్ట్గా కడుతున్నారు. ఇదివరకు ఇప్పటికి అందుకే చాలా వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ ఇందులో కూడా టెక్నాలజీస్ వచ్చినాయి. వాల్ టెక్నాలజీస్లో కూడా కూల్గా ఉంచేదానికి ఇంగ్రీడియంట్స్ ఏవైతే వాడాలో వాటిని కూడా దయచేసి ప్రయత్నం చేయండి. దీనివల్ల అల్టిమేట్గా జరిగేది ఏంటి అంటే, మన రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కానీ, గవర్నమెంట్ నాన్ రెసిడెన్షియల్ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ, ఇన్ఫ్యాక్ట్ ద పాలసీ ఈజ్ నౌ గోయింగ్ టు మ్యాండేట్. సో దయచేసి ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుంది, మ్యాండేట్ చేస్తున్నాము, ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుంది. దీన్ని డెఫినెట్గా ఐ రిక్వెస్ట్ అరవింద్ కుమార్ గారు, I think going forward, because we have just launched it, going forward, maybe the town planning department can also be asked to provide a OC, occupancy certificate. I think after, it is already in work. It is already, we are going to insist that occupancy certificate is linked to cool roofing solutions. And I hope you understand. ఇది నా కోసమో లేకపోతే గవర్నమెంట్ ఆదాయం పెంచుకోవడం కోసమో చేస్తున్న పని కాదు, మాకేం పని లేక పెట్టిన ప్రోగ్రామ్ కాదు. ఇది మన కోసం, మన పిల్లల కోసం, అందరి కోసం పెట్టిన కార్యక్రమం. దాంతోపాటు గవర్నమెంట్ అసిస్టెడ్ హౌసింగ్ స్కీమ్లో మేము కూడా వాడతాము. తర్వాత మనకి రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో కూడా తప్పకుండా ఆల్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ దట్ హ్యావ్ ప్లాట్ ఏరియా ఆఫ్ 600 square yards అండ్ అబవ్ వాళ్ళందరికీ కూడా మ్యాండేట్ చేస్తున్నాము. తర్వాత ఆప్షనల్, మిగతా వాళ్ళకు ఆప్షనల్ చేస్తున్నాం. ఎందుకంటే 600 square yards అండ్ బిలో అంటే కొద్దిగా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పువర్ పీపుల్ ఉంటారన్న అభిప్రాయంతో వారి మీద ఇప్పుడే బర్డెన్ వేయడం ఇనీషియల్ స్టేజ్లో మంచిది కాదన్న ఉద్దేశంతో వాళ్ళకు ఆప్షనల్ పెడుతున్నాం. కానీ వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇది మీకోసమే జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన మాట ఏమంటే, ఇప్పుడు నేను కింద ఇక్కడికి వచ్చేటప్పుడు కింద ఐ విజిటెడ్ సమ్ బూత్స్. అక్కడ ఉండే ఈ టైలింగ్ సొల్యూషన్ కంపెనీస్ కానీ, పెయింట్ వాళ్ళు కానీ, వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఇఫ్ యూ ఇంప్లిమెంట్ దిస్, మీరు దీన్ని అమలు చేస్తే, ఈ కూల్ రూఫింగ్ చేయిస్తే, this investment is going to come back to you within 2 years. That's the most important point. 600 గజాల కంటే తక్కువ ఇల్లు కడుతున్నా మీరు కనుక దీన్ని కొంత అదనంగా అనుకోకుండా దీన్ని కనుక ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తే, మీకు ఎనర్జీ సేవింగ్స్ రూపంలో, ఇతరత్ర రూపంలో మీకు చాలా వెసులుబాటు, చాలా క్విక్గా మీరు పెట్టిన డబ్బులు కూడా వెనక్కి తిరిగి వస్తాయి. కాబట్టి ఇదేమి అదనపు పెట్టుబడి కాదు, ఇదేమి పెట్టకూడని పెట్టుబడి కాదు. దయచేసి అది కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి. దాంతోపాటు ఐ హంబ్లీ రిక్వెస్ట్ GHMC కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారు, మనం కేవలం హైదరాబాద్లోనే కాదు, బయట కూడా టార్గెట్స్ పెట్టుకున్నాం. వరంగల్ ఉంది, తర్వాత ఇతర పట్టణాలు ఉన్నాయి, మొత్తం 141 మున్సిపాలిటీలు ఉన్నాయి. అక్కడ కూడా దీన్ని ఎన్ఫోర్స్ చేసే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలి అంటే ఇదేదో ఊరికే చెప్తే అయిపోదు. యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ పీపుల్, యూ హ్యావ్ టు కాల్ యువర్ టౌన్ ప్లానర్స్, యూ హ్యావ్ టు కాల్ యువర్ మున్సిపల్ కమిషనర్స్. ఈరోజు ఎట్లా అయితే ఇక్కడ కొంత బిల్డర్ కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలు, ఇతర కొంతమందిని పిలిచి మనం వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. అదే పద్ధతుల్లో మీ మున్సిపల్ కమిషనర్లని, మీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ని, డిటిసిపి గారితో కూడా రిక్వెస్ట్, అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిలవండి. అవసరమైతే వారికి ఎక్స్పర్ట్స్తో పిలిచి వారికి ఏమైనా అనుమానాలు ఉన్నట్టయితే నివృత్తి చేయండి. దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యం, హైదరాబాద్లో ఆల్రెడీ కట్టిన బిల్డింగ్స్ సంగతి ఏంటి? కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి, కట్టిన సొసైటీలు ఉన్నాయి, వాటిల్లో కూడా రెట్రోఫిటింగ్ చేసుకోవచ్చు. వాటిలో కూడా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి, కాలనీ అసోసియేషన్స్ ఉన్నాయి. So let us start a campaign to sensitize our people. I request GHMC mayor, please మీరు మున్సిపల్ కౌన్సిల్లో కూడా, కార్పొరేషన్లో కూడా దీన్ని పెట్టి ప్లీజ్ ఎడ్యుకేట్ యువర్ కార్పొరేటర్స్ కూడా చెప్పండి, ఇట్లా చేస్తున్నాము, దీనివల్ల మంచి జరుగుతుంది, ప్రయత్నం చేయండి అని చెప్పండి. రెట్రోఫిటింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఉన్న బిల్డింగ్ కూడా ఎట్లా చేసుకోవచ్చో RWAకి చెప్తే, ఆ అపార్ట్మెంట్ అసోసియేషన్కి చెప్తే వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఎంతో కొంత కార్పస్ ఉంటుంది. ఇది చిన్న పని, పెద్ద పనేం కాదు. చిన్న పెయింట్ వేయడం చాలా చిన్న పని, లేదా కొంతమంది సింపుల్గా టైల్స్ వేసుకుంటారు.
దీనివల్ల మీకు లాభం జరుగుతుంది, ఎనర్జీ ఎఫిషియన్సీ పెరుగుతుంది అనే మాట మనం చెప్పగలిగితే, ప్రజలని ఆన్ బోర్డ్ చేయగలిగితే, అందరినీ అవగాహన కల్పించి వాళ్ళని ఆన్ బోర్డ్ చేయగలిగితే 100% విజయవంతం అవుతాము. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కూల్ రూఫింగ్ పాలసీతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉంటే మిగతా కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయి. ఇక్కడున్న బిల్డర్ మిత్రులతో కూడా నా విజ్ఞప్తి, అదేవిధంగా మా జిహెచ్ఎంసీ కమిషనర్తో, మా సిడిఎంఏతో, అరవింద్ కుమార్ గారితో కూడా విజ్ఞప్తి ఏమంటే, ఇది ఒకటే కాదు, మనం ఈ మధ్యన సిపిఆర్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేశాం, కార్డియోపల్మనరీ రిససిటేషన్. ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ, లెట్ అస్ ఎడ్యుకేట్, లెట్ అస్ స్టార్ట్ సెన్సిటైజింగ్ ఆర్ ఆర్డబ్ల్యూఎస్. ప్రతి అపార్ట్మెంట్కి జిహెచ్ఎంసీ వాళ్ళు, ప్రతి అపార్ట్మెంట్కి మన మున్సిపల్ కార్పొరేషన్, మన మున్సిపల్ ఎంప్లాయీస్ పోవాలి, వాళ్ళు సెన్సిటైజ్ చేయాలి, సిపిఆర్ విషయంలో వాళ్ళని ట్రైన్ చేయాలి. ఇది అన్లెస్ యూ బ్రింగ్ అబౌట్ దట్ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్, వీ విల్ నాట్ సక్సీడ్. ఎందుకంటే ఇందాక మేడం చెప్తుంది కూడా అదే, సస్టైనబుల్ సొల్యూషన్ ఉండాలి అంటే, లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఉండాలి అంటే తప్పకుండా అందరినీ ఆన్ బోర్డ్ చేస్తే తప్ప కాదు. కాబట్టి దయచేసి ఈ దిశగా ఆలోచన చేయండి. దాంతోపాటు ఇంకా ఏమైనా ఇన్సెంటివ్ కూడా మీరు ఇవ్వాలనుకుంటే కూడా ఐ వెల్కమ్ ఇట్. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు ఇన్సెంటివైజ్ పీపుల్ టు అడాప్ట్ ఇట్, I think it's important that we incentivize people to adopt it. Please think about those incentives also. And Arvind Kumar Gartho could request to, if there are incentives to be offered for people to adopt and imbibe these good practices, let us encourage them. Manaku konta revenue potundemo, konta revenue daggochu gaani I think it's in the interest of the city, in the interest of all of us, in the interest of ensuring that the temperatures are brought down by 2, 3, 4 degrees centigrade. So we'll also think about it. I also request the community, builder community, to please start imbibing it. ఇందాక మేడం ఒక మంచి మాట చెప్పారు, కూల్ రూఫింగ్ ప్రొఫెషనల్స్ ఉండాలి అన్నారు. ఐఎమ్ షూర్ ఈచ్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్ యూ హ్యావ్ మెనీ స్మార్ట్ పీపుల్. ఇఫ్ దే ఆర్ నాట్ ఆల్రెడీ ట్రైన్డ్ ఆర్ ఎక్స్పోజ్ టు దిస్ కూల్ రూఫింగ్ ఐడియా, దయచేసి వారిని కావాలంటే వాళ్ళందరినీ మా దగ్గర పంపిస్తే ఇక్కడే వారికి ఒక 1 day ట్రైనింగ్ క్యాంప్ కూడా పెడతాం, మీరు ఓకే అంటే. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంది, లెట్ us ఆల్సో యూజ్ దెమ్ టు గుడ్ ఎఫెక్ట్. బికాజ్ రోడ్ లేయింగ్లో, తర్వాత హోమ్ బిల్డింగ్లో చాలా మంది వాళ్ళు ట్రైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. వీళ్ళ బిల్డర్స్ దగ్గర పనిచేసే ఇంజనీర్స్ కానీ లేకపోతే ఇతరులు కానీ వారికి కూడా ఒక 1 day 2 day ట్రైనింగ్ క్యాంప్ పెట్టమంటే కూడా పెడతాం, మీరు వాళ్ళని పంపించండి. దయచేసి దీన్ని అడిషనల్ బర్డెన్ అనుకోకండి, ఇది కేవలం మీకోసం మన కోసం చేస్తున్న కార్యక్రమాన్ని గుర్తించి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఆర్డబ్ల్యూఎస్ని కూడా ఇన్వాల్వ్ చేద్దాం, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, రెట్రోఫిట్టింగ్, and let us do this in a mission mode. So please train all your DCs, please train all your MCs, please train all of your town planning department, right from the person on the ground till CCP and DTCP and others. అందరినీ కూడా కింది నుంచి పై దాకా, అంటే డిఫరెంట్ డేస్ ఇవన్నీ కూడా ఇట్లా ఓరియంటేషన్ క్లాసెస్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఆన్ బోర్డ్ చేస్తే తప్ప కాదు. మళ్ళీ నేను మన నగరం అనే కార్యక్రమం కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మన నగరంలో ఏదైతే గతంలో మనం టౌన్ హాల్ మీటింగ్స్ చేశాము, అందులో కూడా ప్లీజ్ మేక్ దిస్ అన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద అదర్ థింగ్స్ ఐ ఆల్సో రిక్వెస్ట్ మై డిపార్ట్మెంట్ ఇస్, వీ హెవ్ స్టార్టెడ్ 2 construction and demolition plants. ఐ రిక్వెస్ట్ ఆల్ ద బిల్డర్స్ టు ప్లీజ్ యూటిలైజ్ దీస్. 2 plants స్టార్ట్ చేశాం, ఫతుల్గూడలో ఒకటి, జీడిమెట్లలో ఒకటి. రెండింటి కెపాసిటీ కూడా 500 మెట్రిక్ టన్నులు. ప్రతిరోజు 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన భవన నిర్మాణ వ్యర్థాలను తీసుకొని వాటిని మరి తిరిగి యూటిలైజ్ చేసి వాటి నుంచి మేము ఇవాళ విలువైన అసెట్స్ క్రియేట్ చేస్తా ఉన్నాం. నేను ఐ వాజ్ ఆస్కింగ్ ఇన్ఫాక్ట్ విశాల్ గార్గ్ ఆర్ సంబడి డౌన్ బిలో, ఇఫ్ ది C&D వేస్ట్ ఆల్సో కెన్ బి యూస్డ్ టు కన్వర్ట్ దెమ్ ఇన్ టు టైల్స్ దట్ ఆర్ యూస్డ్, దట్ క్యాన్ బి యూస్డ్ ఇన్ కూల్ రూఫింగ్. ఐ థింక్ దట్ విల్ బి ఎ పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇఫ్ అందులో ఇందాక భువన్ రెడ్డి గారని కింద కలిసినారు, ఆ పిర్జాది కూడా ఆయన, నేను మా మేయర్ వెంకటరెడ్డి కూడా చెప్పాను, మీరు పరిశీలించండి, మీ దగ్గరే ఉంది ఫతుల్గూడలో, మీరు కావాలంటే వెళ్ళి పరిశీలించి, కావాలంటే ఆ ప్రొఫెసర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి తీసుకొని ఆ మెటీరియల్ నుంచి కూడా మనం ఏమైనా ఈ కూల్ రూఫింగ్ పనికి వచ్చే టైల్స్ తయారు చేయొచ్చా, విత్ సమ్ అడిషన్, మేబీ ఆ లైమ్ స్టోన్ ఇంకేం యాడ్ చేస్తారో అందులో మెటీరియల్ నాకు తెలియదు, అట్లాంటివి ఏమైనా చేయొచ్చా. అది కనుక చేస్తే ఇట్ విల్ బి ఎ విన్-విన్ ప్రాపోజిషన్. సిఎండి వేస్ట్ని మనం రీయూజ్ చేసిన వాళ్ళం అవుతాము, దాంతోపాటు ఓవరాల్గా నగరానికి కూడా పనికొచ్చే పని జరుగుతుంది. ఈవెన్ సిఎండి వేస్ట్ ప్లాంట్స్, దయచేసి బిల్డర్స్ అందరితో కూడా రిక్వెస్ట్, ఫుల్ కెపాసిటీలో యూటిలైజేషన్ అవ్వడం లేదు. ఇంకా చాలా చోట్ల బిల్డింగ్లు కడుతున్న కాడ ఆ చెత్తా చెదరం అంతా బయటే పోస్తున్నారు. అది చేయకండి. ఒక్క కాల్ చేస్తే చాలు, వాళ్ళే వచ్చి కలెక్ట్ చేసుకొని పోతారు, మీరు చేసేదేమీ లేదు. ఒక్క కాల్, ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ మేక్ 1 call, దే విల్ కమ్ పిక్ అప్ ద C&D వేస్ట్, దే విల్ రీయూటిలైజ్ ఇట్. సో ప్లీజ్ యూజ్ దీస్ సర్వీసెస్, దీస్ ఆర్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ యువర్ బెనిఫిట్. ఆ 2 మాత్రమే కాకుండా ఇంకొక 4 కూడా లాంచ్ చేయబోతా ఉన్నాం C&D ప్లాంట్స్.
ఈ 6 కూడా మీకోసమే, మన కోసం, మన సిటీ కోసం, మన సిటీలో చెత్తా చెదారం లేకుండా చక్కగా ఉంచాలని. కాబట్టి దయచేసి వినియోగించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మరి కూల్ రూఫింగ్ పాలసీలో పెట్టుకున్న ఈ సంవత్సరం ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో, దిస్ ఇయర్ ఆబ్జెక్టివ్ ఇస్ రాదర్ మోడెస్ట్. ఇన్ ఫ్యాక్ట్ 5 square kilometers inside of GHMC, and I'm sure this is not difficult to do. అదేవిధంగా 2.5 square kilometers outside of GHMC, which is సత్యనారాయణ గారి పరిధి. మొత్తం ఈ సంవత్సరం 23-24 సంవత్సరానికి గాను by March 31st next year, we have set an objective of 7.5 square kilometers. And I'm very confident that if all the builders participate, if all the builders kind of honor us with their participation, this certainly can be done. And should you need more support, I think your own Shekhar Reddy garu and others also can help. And one more thing I wanted to add to this, Arvind garu, దయచేసి అర్బన్ రూఫ్ గార్డెన్స్ కూడా ఈ మధ్యన విపరీతంగా చేస్తున్నారు, పెంచుతున్నారు. We also have to start looking at how we can incentivize and how we can promote urban farming and rooftop gardens and rooftop kitchens. అవి కూడా బాగా చేస్తున్నారు ఈ మధ్యన, అపార్ట్మెంట్లలో చేస్తున్నారు, ఇంకొకడ చేస్తున్నారు. వీటిని కూడా ఎంకరేజ్ చేయడం ఎట్లా, ఇన్సులేషన్తో పాటు, కూల్ రూఫింగ్తో పాటు, అర్బన్ రూఫ్ టాప్ గార్డెన్స్ ఆర్ గ్రీనింగ్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, మంచి పేరు ఇవ్వండి కావాలంటే, దానికి కూడా ఎట్లా మనం సపోర్ట్ చేయొచ్చు, ఎట్లా వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు అనేది కూడా యాడ్ చేస్తే, అర్బన్ ఫారెస్ట్రీ as she is calling it, I mean we can definitely encourage any such activities. If any large building is coming up with a green top, we should certainly encourage it. అట్లా ఇంకా ఏమైనా కూడా మాకు తెలియని వినూత్నమైన ఆలోచనలు కూడా మీ దగ్గర, బిల్డర్స్ దగ్గర కూడా ఉంటే షేర్ చేసుకోండి. అంటే రూఫ్ టాప్ మీద స్విమ్మింగ్ పూల్ పెడతాం, అది సరిపోద్ది అనకండి, అది కాదు. ఐ థింక్ roof top swimming pool also will evaporate with this kind of heat islands that have been created. And by the way, two things that were alarming for me from those presentations. నాకు ఇన్ని రోజులు తెలియదు, అది 35 degrees centigrade plus 100% హ్యూమిడిటీతో మనిషి పోతాడని తెలియదు నాకు. మీకు కూడా తెలియదని నేను అనుకుంటున్నా చాలా మందికి. కాబట్టి జాగ్రత్త, మరి మనం కూడా ఐ థింక్ వీఆర్ ఆల్ వల్నరబుల్ హ్యూమన్ బీయింగ్స్. ఈ మధ్యన చూస్తున్నారు మీరు, మనుషులు టపామని పడిపోతున్నారు. సో అట్లా కాకుండా వీ నీడ్ టు ఫోకస్ ఆన్ దిస్. సెకండ్ థింగ్ దట్ వాజ్ అలార్మింగ్ ఫర్ మీ ఆల్సో is another statistic that there was, where it was pointed out that Telangana is the third most urban state in the country. We are 47% urban. After Tamil Nadu and Kerala, I think, we are the most urban state in the country. But more importantly, 70% of the world is going to live in urban areas by 2050. Now that's dangerous. 70% అంటే 7 billion. 7 billion లో 70% ఇక మీరు లెక్కలేండి, దాదాపు 5 బిలియన్ పీపుల్, 500 కోట్ల మంది అర్బన్ ఏరియాస్లో ఉంటారు. గత 5,000 ఏళ్లలో జరిగిన అర్బనైజేషన్ రాబోయే 50 ఏళ్లలో జరగబోతా ఉంది. గత 5,000 సంవత్సరాల్లో జరిగినంత అర్బనైజేషన్, సేమ్ క్వాంటమ్, సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అర్బనైజేషన్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఓవర్ ద నెక్స్ట్ 50 years. అండ్ దట్ ఈస్ అలార్మింగ్. వాట్ దట్ విల్ క్రియేట్ ఇస్ సంథింగ్ దట్ యూ కెన్ ఎన్విజన్. ఇప్పుడే 42-43 డిగ్రీలతో వస్తున్నాము, ఆ తర్వాత ఏమవుతుందో మీరు ఊహించవచ్చు. మన పిల్లలు ఏమవుతారు, వాళ్ళ పిల్లలు ఏమవుతారు, I think I leave it to your imagination. So my humble request, this is not for electoral gains or political gains. This policy is here, launched in the interest of the city, in the interest of the state, in the interest of the country. We should become a role model in, like many other areas we've become a role model for the country. With this policy as well, I'm hopeful that Telangana will become a role model. Hyderabad will become a beacon of light, a torch bearer for the rest of the country. I thank all of you for participating. Any questions, anything at all, happy to answer. Shekhar Reddy garu. మీరు మీ మైకులు బాగా చేయండి సార్. సత్యనారాయణ గారు, మీ దగ్గర మైకులు బాగాలేవు, చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, విక్రయాలను ఆపాలని మీరెందుకు మాట్లాడుతున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. తాను 2021 నుంచి మద్దతు తెలియజేస్తున్నానని, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపే సమస్యను ఎన్నోసార్లు లేవనెత్తినట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మాట్లాడుకుంటే మోదీ సర్కారు కూడా సింగరేణి క్యాలరీస్ వెంటే వెళుతుందని పేర్కొంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. 9:30కు పరీక్ష ప్రారంభం కాగా 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. 6 పేపర్లతో జరుగుతున్న ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2652 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.
విద్యార్థి దశలో కీలకమైన 10వ తరగతి పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 13 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11,456 పాఠశాలలకు చెందిన 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షల కోసం రాష్ట్రంలో 2,652 కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. సైన్స్ పరీక్ష రోజున భౌతిక, జీవశాస్త్రం ప్రశ్నాపత్రాలు, సమాధాన పత్రాలు వేర్వేరుగా ఇవ్వనున్నారు. సరిగ్గా 9:30 పరీక్ష ప్రారంభం కాగా 5 నిమిషాలు ఆలస్యమైన విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్ష జరగనుంది. సైన్స్ ప్రథమ భాష కాంపోజిట్ కోర్స్ పరీక్షకు మాత్రం 20 నిమిషాల అదనపు సమయంతో కలిపి 12:50 వరకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. పరీక్షా కేంద్రాల్లోకి సిబ్బంది మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని అధికారులు ముందుగానే తెలియజేశారు. కాగా ఎండ తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరీక్షల సమయంలో విద్యుత్ ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. ప్రతి విద్యార్థికి 10వ తరగతి పరీక్ష అనేది తన జీవితంలో తొలి మెట్టు లాంటిది. తాను వేసే తొలి అడుగే దాదాపుగా తన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అందుకే కీలకమైన ఈ సమయంలో పిల్లలు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో అల్లారు ముద్దుగా పెంచి తన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన తండ్రి అకస్మాత్తుగా దూరమైతే ఆ బాధ అంతా ఇంత కాదు. పరీక్ష కాదు కదా, భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది. చనిపోయిన తండ్రి మృతదేహం ఇంటి ముందు ఉండగా కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటున్న వేళ దుఃఖాన్ని దిగమింగుకొని 10వ తరగతి పరీక్షకు హాజరయ్యాడో విద్యార్థి. నిర్మల్ జిల్లా కడెంకు చెందిన రోహిత్ 10వ తరగతి చదువుతున్నాడు. ఇవాళ తొలి పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా తన తండ్రి వెంకట్ రాత్రి చనిపోయాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ విషాదాన్ని గుండెల్లో దాచుకుని పరీక్ష కేంద్రానికి వచ్చిన రోహిత్ను చూసి స్నేహితులే తల్లడిల్లారు. హాస్పిటల్ 1 వీక్ ఉండే 1 వీక్ హాస్పిటల్ ఉండే ఏం జరిగింది చూడండి. నైట్ 7 నిన్న నైట్ హాస్పిటల్ ఏం పెట్టండి హాస్పిటల్ తీసుకొచ్చారా? దానం చేయలే ఇంకా ఒక్కనేనా అన్నయ్య ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గతంలో పదే చెప్పినా తీరు మార్చుకోలేదని ఆదివారం రావాల్సిన సమావేశానికి గైర్హాజరవడంతో తాకీదులిచ్చారు. 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వకుంటే నిబంధనల మేరకు చర్యలు తప్పవని కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పోటీపై కొంతకాలంగా హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి జంగా మధ్య విభేదాల దృష్ట్యా ఈ నోటీసులకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలే హనుమకొండలో హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించడం, ఈసారి తానే పోటీ చేస్తున్నానని బహిరంగంగా జంగా వెల్లడించారు. దీంతో జంగాను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ తీర్మానం చేసి నాయిని అధిష్టానానికి తెలిపారు. న్యాయవాదుల రక్షణకు చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు ముందు బార్ అసోసియేషన్ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపింది. దేశవ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఖండించారు. 41 సిఆర్పీసీని రద్దు చేసి దాడులకు పాల్పడుతున్న వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్లో మాదిరి న్యాయవాదుల రక్షణకు రాష్ట్రంలోనూ చట్టం చేయాలని కోరారు. దేశవ్యాప్తంగానూ ఆ దిశలో చట్ట రూపకల్పనకు కృషి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. 4 రోజుల విరామం తర్వాత ఇవాళ ప్రారంభమైన లోక్సభ, రాజ్యసభలు ఎలాంటి కార్యకలాపాలు సాగించకుండానే మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ఎంపీలు డిమాండ్ చేస్తూ ఉండగా రాహుల్ గాంధీ అంశంపై అధికార భాజపా సభ్యులు ఆందోళనలు వ్యక్తం చేయడంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. దీంతో సభాపతులు ఇరు సభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అదానీ గ్రూప్ ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. రాహుల్ గాంధీ అనర్హతకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు నల్ల దుస్తులు ధరించగా టీఎంసీ సభ్యులు నల్ల మాస్కులతో రాజ్యసభకు వచ్చారు. మధ్యప్రదేశ్ ఇందౌర్లో మహదేవ్ జులేలాల్ ఆలయంలో బావిపై వేసిన స్లాబ్ కూలిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. ఆలయంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ఇందౌర్ మున్సిపాలిటీ అధికారులు బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. మహదేవ్ ఆలయంలో బావిపై వేసిన స్లాబ్ కూలి గత వారం 36 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 13 మందిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశించిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆలయాన్ని సందర్శించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ వ్యాప్తంగా మెట్ల బావులు, ప్రమాదకర బావులను తక్షణం తనిఖీ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కేరళలో దారుణం జరిగింది. రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడికి నిప్పంటించాడు. దీంతో ఆ బోగీలో ప్రయాణిస్తున్న 8 మందికి గాయాలయ్యాయి. అయితే ఇదే ఘటనలో రైలు నుంచి పడి మరో 3 దుర్మరణం చెందారు. వీరిలో ఏడాది చిన్నారి, ఓ మహిళతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. ఆదివారం రాత్రి 10 గంటలకు అలప్పుజ నుంచి కన్నూరు వెళుతున్న రైలు కోరాపుళ వద్దకు చేరగానే ఓ వ్యక్తి తన తోటి ప్రయాణికుడికి నిప్పంటించాడు. దీంతో ఆ మంటలు వ్యాపించి పక్కనే ఉన్న 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన ఇతర ప్రయాణికులు చైన్ లాగి రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. ఈ క్రమంలోనే నిందితుడు రైలు దూకి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రైలు కన్నూరుకు చేరుకోగానే 3 కనిపించడం లేదని ప్రయాణికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గాలింపు చేపట్టిన రైల్వే సిబ్బందికి యలాథూర్ రైల్వే స్టేషన్ సమీపంలో 3 మృతదేహాలు దొరికాయి. మంటలకు భయపడి లేదా ప్రమాదవశాత్తు 3 కింద పడిపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకుని విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. సత్యవోలు రాంబాబు అధ్యక్షతన నాంపల్లిలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఉగాది వాతావరణంలో నెలకొంది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనపరిచిన 14 మందికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి తెలుగువారికి ఉగాది పురస్కారాలు అందజేశారు. హిమాలయ పర్వత శ్రేణులలో అద్వైత భావాలు, జన్మ రహస్యాలు కూడా చెబుతారు.